కూడా మండుతూ ఉండాలి. ఆ మండుతూ ఉండాలి అంటే కత్తెలు బలిపీఠం మీదకు తేబడాలి. నీవు ఒక కత్తెరు, నీవు కాలుతూ ఉన్నప్పుడే, నీవు రగులుతూ ఉన్నప్పుడే, నువ్వు మండుతూ ఉన్నప్పుడే, నువ్వు ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడే, ఆ కత్తె కాలుతూ ఉన్నప్పుడు నీవు దేదివ్యమానంగా నీవు చకచక మండుతూ మంచి దీపం వలె ఉండగలుగుతావు. ఆ మండుతూ ఉన్న నీ హృదయం దగ్గరికి ఏ విధమైనటువంటి దుష్ట సంబంధమైనవి నిన్ను సమీపింపనేరవు, నీ వద్దకు రావు, నిన్ను ముట్టుకొనలేవు, నీ చెంతకు చేరలేవు. కాబట్టి నిత్యము కూడా మండాలి అంటే బలిపీఠం మీదకి కట్టెలు తేబడాలి. నీవు దేవునికి అర్పించబడాలి. సజీవ యాగముగా మన యొక్క దేహములను, మన శరీరాన్ని ప్రభువుకు సమర్పించుకుని బలిపీఠం మీదగా మనము తేబడితే నిత్యము కూడా మనము మండుతూ ఉంటాము, ప్రకాశించే వారిగా ఉంటాం. కాబట్టి బలిపీఠము నిత్యము మండుతూ ఉండాలి. రెండో మాట చెప్తూ ఉన్నాను. సువార్త 12:37 వచనం, నీ దీపములు వెలుగుచుండనీయుడి. హల్లెలూయా. దేవుడి 3 దినాలు వెలిగించాడు. కాబట్టి దీపాన్ని ఇప్పుడు ఏం చేయాలి? వెలుగుచుండని ఆర్పేసుకోక. ఈ దీపం నిత్యము ప్రజ్వలనివ్వు, ఆ కాంతిని వెదజల్లనివ్వు, ఆ వెలుగులు ఇతరులకు కనబడేటట్టుగా వెలిగించబడినటువంటి నీవు దీపస్తంభం మీద ఉంచబడాలి. మంచము కింద కొంచెము కింద నీవు పెద్దగా క్షత్రియులు మనుషులకు కనబడేటట్టుగా, దేవుని ప్రేమ కనబడేటట్టుగా కాల్చబడి, రగల్చబడి, మండించబడి ఆ వెలుగుతున్నటువంటి వెలుగు క్రీస్తు యొక్క వెలుగును ఇతరులకు నీవు చూపించగలగాలి. నీవేం చేయబడుతూ ఉండాలంటే నీ దీపము నిత్యము వెలుగు చూడనివ్వు, ఆర్పేసుకో. చాలా మంది దీపాలు ఎలా ఉంటాయంటే వెలుగుతూ ఉన్నట్టు ఉంటాయి, కానీ అవి ఏముంటూ ఉంటాయి అంటే ఆడిపోతా ఉంటాయి. లోపల యెహోవా పెట్టినటువంటి దీపం వెలుగుతూ ఉంటది, కానీ పైన ఆ లాంతేర్ లాంటి ఆ వెలుగుతున్నప్పుడు ఆ సింబలికి లేక అందాలకి మసిపడుతున్నట్టుగా ఈ లోక సంబంధమైన వాటిని అంటించేసుకుని లోపల వెలుగుతున్నా కానీ పైకి వెలుగు కనబడట్లేదు. ఈ 3 రోజులు దేవుని వాక్యం నీ కరుదోపాన్ని తొలగించేసింది, నీ చీకటను తొలగించేసింది, నీ మకరంధాన్ని తొలగించేసింది, నిన్ను శుద్ధీకరించింది. ఇప్పుడు నీ ఆత్మదీపము దేదీప్యమానంగా వెలుగుచుండనీయుడి, వెలుగుతూ ఉండాలి.